హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం మీద లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్నో అవకతవకలు జరిగాయనేసి మీడియా చెప్తున్నారు. కొన్ని ఒక సంస్థలు కూడా చెప్పడం కూడా జరిగింది. నిన్న నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ పరకాల కూడా అవకతవకలు జరిగాయని చెప్పారు. అయితే ఇందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఈవీఎం ప్యాటర్న్స్ చెక్ చేయాలని కొంత అమౌంట్ కూడా కట్టారు. వీళ్ళు ఎన్నికల సంఘం ఏమని చెప్తుందంటే, మీరు వచ్చేసి ఓటు వేయండి, ఆ ఓటు వస్తుందా లేదా చెక్ చేసుకోమని చెప్తున్నారు. అది కాదు కదా, ఇక్కడ ఓటింగ్ వేసిన తర్వాత ప్యాటర్న్ కరెక్ట్గా వస్తుంది. అక్కడ సిపిఓలు ఉంది కదా ప్రాసెసింగ్లో, ఆ ప్రాసెసింగ్లో మార్చారని డౌట్ అందరికీ. వీళ్ళేం చెప్తారు, వచ్చి మీరు ఓటు వేయండి మేము చెక్ చేస్తాం. అలా కాదు కదా, ఆ స్లిప్స్ ఉన్నాయి కదా, స్లిప్స్ అయినా కంపేర్ చేయాలి. ఇలాగైతే అసలు ఓటింగ్ వ్యవస్థ మీదే అందరికి నమ్మకం పోతుంది.